ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని అత్యంత కృపలో మీరంతా బాగున్నారని, మీ ప్రతి పరిస్థితిలో దేవుడు మీకు తోడైండి నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. ఈ విధంగా ప్రతిరోజు మిమ్మల్ని కలుసుకొని దేవుడు నాకు అనుగ్రహించిన మాటను మీతో పంచుకోవడానికి, ఈ విధంగా మనందరం కలిసి ప్రతిరోజు మొట్టమొదటి మన సమయాన్ని ప్రభువుకిచ్చి ఆయనను ఘనపరచడానికి ప్రభు మనకిస్తూ ఉన్న ప్రశస్తమైన సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. ఈ ఉదయాన్ని ఒకవేళ మీ పరిస్థితులను బట్టి శాంతిని కోల్పోయి, ధైర్యాన్ని కోల్పోయి, ఇక మిగిలింది ఏదీ లేదు, నా జీవితంలో అన్నీ కోల్పోయినని ఎంతో దుఃఖంతో ఎంతో బాధతో ఉన్నారేమో. మీరెన్ని శ్రమల్లో ఉన్న, ఏ భయముతో ఉన్నా విడువని ఎడబాయిని ప్రభు మిమ్మల్ని తప్పక లేవనెత్తుతారు. ఆయన మీ పక్షమున ఉండి మీ కార్యం సఫలం చేస్తారు. కనుక నమ్మకంగా ఆయన మార్గంలో నడుస్తూ ఆయన చిత్తం కొరకు ఎదురు చూస్తే తప్పక దేవుని కృప పొందుకుంటారు. కాబట్టి దేవుని సహాయం తీసుకొని దేవునితో మీ దినమును ప్రారంభించండి. దేవుని సహాయాన్ని పొందుకోండి. మీ కామెంట్స్ అన్నీ చదివి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా మీ ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన మాత్రమే పరిస్థితులను మారుస్తుంది. అందువల్ల మీరు కూడా విసిగిపోక ప్రార్థించండి, పోరాడండి. ప్రార్థనలో ప్రార్థన ఆలకించే దేవుడు మీ జీవితాన్ని, మీ చరిత్రను మార్చగల సమర్థుడు. ప్రార్థించండి, ఆయన కార్యములు పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యోబు గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు భక్తుడు జీవన్మరణ పోరాటంలో ఉన్నాడు. అన్నీ పోగొట్టుకొని చావు బ్రతుకుల మధ్యలో ఉన్నట్లుగా ఉన్నాడు. తన జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకున్న దేవునిపై నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోలేదు, విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. ఇంకా దేవుని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుని దగ్గర నుండి ఒక్క మాట వస్తుందేమని ఎదురు చూచుంటాడు. దేవుడు మాట్లాడితే బాగుండును, నేను బ్రతుకుతానా, నా జీవితంలో సమస్యలు పోతాయా, తిరిగి మరలా నా జీవితం సరవుతుందా, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, నా బ్రతుకేంటో అనేది నాకు తెలిస్తే బాగుండును అన్నట్లుగా తన ఫ్యూచర్ గురించి, తన బ్రతుకు ఏ విధంగా ఉంటుందనేది దేవుడు మాట్లాడితే బాగుండను అన్నట్లుగా దేవునిపై మాత్రం విశ్వాసంతో ఎదురు చూచాడు. తన భార్య మాట్లాడుతుంది ఆయనతో విసిగించే మాటలు, బంధువులు మాట్లాడుతున్నారు, స్నేహితులు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. కానీ దేవుని దగ్గర నుండి మాత్రం ఒక్క సూచన కనబడలేదు. దేవుడు మాత్రం ఒక్క మాట కూడా ఆయనకు తెలియచేయలేదు. నేను రెట్టింపోయి నిన్ను ఆశీర్వదిస్తున్నానని, తిరిగి నువ్వు కోల్పోయి నేను దయచేస్తానని. కానీ ఇక ఏది కూడా చెప్పలేదు దేవుడు. అటువంటి నిర్జీవమైన పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో, గాఢాంధకారపు అనుభవంలో ఉండి జీవితం అంతా చీకటి అయిపోయి ఆ చీకటిలో ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాడు. ఆ చీకటి రాత్రులు అనుభవిస్తున్నాడు. చీకటి రాత్రుల్లో భయంకరమైన బాధతో ఉంటున్నాడు. తెల్లవారుతుంది, వెలుగు వస్తుంది, పగలవుతుంది, కానీ ఆ పగలు కూడా తనకి చీకటిగానే ఉంది. నిషేధి రాత్రి వలనే చీకటిగానే ఉంది. తన జీవితం అంతా అంధకారంలోనే ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆ భయంకరమైన సమయంలో యోబు తన స్నేహితుడి నోటి ద్వారా ఈ మాట వింటున్నాడు. యోబు స్నేహితుడు చెప్తున్నాడు, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే తిరిగి దేవుడు నిశ్చయముగా నేను నిర్దోషిగా ఎంచుతాడు. నీవు నిర్దోషిగా ఎంచబడినప్పుడు అప్పుడు నీ జీవితం మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది. చీకటి కమ్మినా కూడా అది అరుణోదయం వలె కాంతిగా ఉంటుంది.
నమ్మకమునకు ఆస్పదం కలుగును గనుక నీవు ధైర్యంగా ఉంటావు. ఇక ఎవరి భయము లేకుండా నువ్వు పండుకుంటావు. నీ ఇంటిని నువ్వు పరిశోధించి చూసినప్పుడు సురక్షితంగా పడుకుంటావు. ఎందుకంటే నువ్వు పోగొట్టుకున్నది ఒక్కటి కూడా ఉండదు, సమస్తాన్ని పొందుకున్నవాడుగా ఉంటావు అని యోబుతో మాట్లాడుతున్నాడు తన స్నేహితుడు. ఇన్ని కోల్పోయిన స్థితిలో నేనున్నాను, నాకు ఒక్క సూచన కూడా లేదు, నాకిక ఏది లేదు నా జీవితంలో, జీరో స్థితిలో నేను వచ్చేసాను. అయినప్పటికీ ఈ లోకంలో ఏది లేకపోయినప్పటికీ నేను మాత్రం నా దేవుని విడిచిపెట్టనని విశ్వాసంతో ధైర్యంతో ముందుకు కొనసాగుతున్నాడు. ఎటు చూసినా భయమే కలగడానికి అవకాశం ఉంది, ఎటువైపు చూసిన దుఃఖానికి అవకాశం ఉంది తన జీవితంలో. అంత భయంకరమైన స్థితిలో యోబు, అంత భయంకరమైన పరీక్షలో యోబు విశ్వాసపు మాటలు మాట్లాడి, యోబు విశ్వాసంతో దేవుని కొరకు ఎదురుచూచి ఆ యుద్ధంలో జయం పొందుకున్నాడు. ఈ లోక విషయాలు నా జీవితంలో వెండి బంగారాలు సమస్తము పోగొట్టుకున్నా పర్వాలేదు, నిత్య జీవంలో నేను అన్నీ పొందుకుంటాను, తిరిగి సమస్తము నా ప్రభు దగ్గర నాకున్నాయని ఆ నిరీక్షణతోటి ఆయనే నాకు ఇచ్చాడు, ఆయన్ని తీసుకున్నాడు కాబట్టి నేను ఎంత మాత్రము కూడా దేవుని దూషించను అని ఎంతో విశ్వాసంతో మాట్లాడి యోబు తన జీవితంలో తిరిగి అన్నీ పొందుకున్నాడు. ఈ ఆత్మీయ జీవిత ప్రయాణంలో ఈ లోక విషయాలన్నీ, వెండి బంగారము ఉద్యోగము అన్నీ కూడా లాభకరంగా కనిపిస్తాయి. అలా అనిపిస్తూ ఉండగా ప్రారంభించి అసలు శాశ్వతమైనది ఏదో అర్థం చేసుకొని క్రీస్తును సంపాదించుట కంటే లాభకరమైనది ఏదీ లేదు అనే స్థితికి రావడమే నిజమైన ఆత్మీయత. ఒక క్రైస్తవుడు తనకు లాభకరముగా ఉన్నవన్నీ సమస్తాన్ని పెంటగా ఎంచుకునే స్థితిలోనికి మారడం, లాభం దగ్గర ప్రారంభమై ఇదంతా కూడా పెంట అనే స్థితికి వచ్చే వరకు కూడా ఆత్మీయ స్థితిలో ముందుకు ప్రయాణించాలి. ఇదంతా నా దేవుడే ఇచ్చాడు కదా, ఇదంతా నా ప్రభుదే కదా, ఆయన ఇచ్చినప్పుడు ఆయన తీసుకున్న తప్పేముంది అనే స్థితికి రావాలి. నేను నీతి చేస్తున్నాను, పుణ్యకార్యాలు చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, ఇదే నీతి అని మురికి పీలికల నుండి, స్వనీతి నుండి, ధర్మశాస్త్రపు నీతి నుండి క్రీస్తే నా నీతి అనేంతవరకు రావాలి. అదే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ ప్రయాణములో ముందుకు సాగడం. ఇటువంటి స్థితిలోనికి యోబు కూడా వచ్చాడు. అందుకే ఆయన ఈ లోకంలో పొందుకున్నాడు, నిత్య జీవాన్ని కూడా పొందుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని పోరాటాలు ఎదురవుతున్నాయో నాకు తెలియదు, ఇన్ని సంవత్సరాలు ప్రార్థిస్తున్నాను, దేవుని కొరకు ఎదురు చూస్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. అయినా ఎటువంటి సూచన మీకు కనబడకపోయినా, ప్రస్తుతం దేవుడు నాతో ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా పర్వాలేదు అని చెప్పండి. అనేక సంవత్సరాలుగా నువ్వు ప్రార్థిస్తున్న విషయాలు నీ జీవితంలో ఇంకా జరగకపోయినా ఇంకా అదే విశ్వాసాన్ని కనపరచు. నా దేవుడు నాకుండగా ఇవేమీ లేకపోయినా పర్వాలేదు అని గ్రుడ్డిగా దేవుని నమ్మండి. మీ విశ్వాసాన్ని కనపరచండి. నీ విశ్వాసాన్ని గౌరవించిన దేవుడు తగిన సమయంలో నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆత్మీయంగా నేను లేవనెత్తుతాడు. పడిపోయిన ప్రతి స్థితి నుండి కూడా నేను లేవనెత్తుతాడు. మొదటి స్థితి నీకు ఇస్తాడు. ఆయన ఆత్మలు వద్దులుచిన ప్రకారముగా ఈ లోకంలో కూడా అన్ని విషయాలు వద్దులే చేస్తాడు. కాబట్టి ఇంత ప్రార్థన చేస్తున్నాను కానీ నా జీవితం ఏం మారలేదని, నా బ్రతికి ఇలానే ఉంది, నా కుటుంబం ఇలానే ఉంది, నా భర్త అలానే ఉన్నాడు, నా భార్య ఇలానే ఉందని ఎంత మాత్రం కలవరపడొద్దు. అదే విశ్వాసాన్ని కొనసాగించండి. దేవునికి దగ్గరగా ఉండండి. ఈ లోకమంతా త్రోసివేసినా విడిచిపెట్టిన దేవునికి మాత్రం దగ్గరగా ఉండండి. ఆయనతో సహవాసం చేయండి. అద్భుతాన్ని చూడబోతున్నారు. నీ జీవితం కూడా యోబు జీవితం వలె చీకటిగా నిషీది రాత్రి వలె ఉందా? రాత్రి పగలు కూడా తేడా లేకుండా చీకటిలానే రాత్రిలాగానే గడుపుతున్నావా? ఆ చీకటిలో నుండే దేవుడు నీకు గొప్ప వెలుగు దయచేయబోతున్నాడు. నిరాశ నిస్పృహ సమయములో నిషేధి వేళలో నిరాశ నిస్పృహ సమయములో కన్నులుండి దైవాన్ని చూడక కనిపించే వాటినెల్ల మ్రొక్కితినయ్యా. కన్నులుండి దైవాన్ని చూడక
వెతికితినయ్యా, మనసు చెదిరిపోయి మూగబోయినాను, మనసు చెదిరిపోయి మూగబోయినాను. నమ్మిన వారంతా మౌనులైనారు, నమ్మిన వారంతా మౌనులైనారు. నిశీది వేళలో నిరాశ నిస్పృహ సమయములో, నిశీది వేళలో నిరాశ నిస్పృహ సమయములో నన్నాదరించిన యేసువా, దర్శించిన దయామయా, దర్శించిన దయామయా. నిశీది వేళలో నిరాశ నిస్పృహ సమయములో, నిరాశ నిస్పృహ సమయములో. తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చి మరొకసారి మాతో మాట్లాడి నీ మాట ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు తండ్రి. ఈ చీకటి లోకంలో, అంధకారం కలిగిన లోకంలో, వెలుగు లేని లోకంలో, నెమ్మది లేని లోకంలో, శాంతి సమాధానం లేని లోకంలో మీరు మాకు తోడుగా ఉంటే ఈ చీకటి పరిస్థితులు కూడా వెలుగుగా మారిపోతాయి. అంధకార పరిస్థితులు కూడా వెలుగుగా చేయడానికి నీకు సమర్థత ఉంది తండ్రి. నమ్మకమునకు ఆస్పదము కలుగునుగాక, ధైర్యంగా ఉంటారని వాగ్దానం చేశావు. ఈరోజు మా ఆత్మీయ కుటుంబంలో వారు నమ్మిన దానికి ఒక సూచన దొరుకుతుంది, వారు నమ్మిన దానికి ఒక గుర్తు దొరుకుతుంది. కాబట్టి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగడానికి మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ప్రాముఖ్యంగా తండ్రి ఎంతోమంది బిడ్డలు సమస్యల శోధనలో ఉన్నారయ్యా. వారి జీవితంలో ఎన్నో కోల్పోయి ఎన్నో పోగొట్టుకొని తండ్రి నా జీవితం ఏంటని ఏడుస్తూ చీకటిలోనే జీవిస్తున్నట్లుగా ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి నాయన. భయంకరమైన బాధలు ఉన్న ప్రతి బిడ్డను ముట్టండి తండ్రి. నిశ్చయంగా వారి రోగములు, వారి శ్రమలు, వారి కష్టాలు మీరు భరించి నెమ్మదితో వారిని నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీరు నమ్మినవన్నీ పోగొట్టుకుంటున్నా మీ పరిస్థితి ఎంతగా దిగజారిపోయినా భయపడొద్దు. ఒక నిరీక్షణ దేవుడు నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు, విశ్వసించండి. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెను కామెంట్ చేయండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.